అండ్ ఇంకొకటి మేడం, ఈ లంగ్ క్యాన్సర్ అంటే ఓన్లీ స్మోకింగ్ చేసే వాళ్ళకి, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి మాత్రమే వస్తుందని అందరూ అనుకుంటుంటారు. సో నిజమా ఇది? ఎంతవరకు నిజం? లైక్ కొంతమంది ప్యాసివ్ స్మోకర్స్ కూడా ఉంటారు, వాళ్ళకి కూడా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? మంచి క్వశ్చన్ అడిగారు. సో లంగ్ క్యాన్సర్ మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి మీరు అన్నట్లు స్మోకింగ్, ఈ ఆల్కహాల్. పాసివ్ స్మోకింగ్లో మనకి రిస్క్ వచ్చేసి పాసివ్ స్మోకర్స్ ఆర్ సెకండ్ హ్యాండ్ స్మోకర్స్ అంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు. హస్బెండ్ స్మోక్ చేస్తుంటాడు రోజు ఇంట్లో, వైఫ్ పాపం పాసివ్ స్మోకర్ అవుతారు. ఆవిడకి లంగ్ క్యాన్సర్ వచ్చే రిస్క్ 20-30% ఉంటుంది. ఓ ఓకే. థర్డ్ హ్యాండ్ స్మోక్ అంటాం. అంటే ఏంటి, ఇప్పుడు ఇంట్లోనే స్మోక్ చేశారు, ఆ స్మోక్లోని పార్టికల్స్ అన్నీ ఉన్న టేబుల్ మీద కానీ వాటర్ బాటిల్ మీద వీటి మీద సెటిల్ అవుతాయి. సో ఆ పార్టికల్స్ వల్ల కూడా మనకి రిస్క్ అనేది ఉంటుంది. ఓకే ఓకే. సో ఇవి 2 బేసిక్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇవి కాకుండా కూడా ఇప్పుడు మనం ఆడవాళ్ళలో, అంటే స్మోకింగ్ హిస్టరీ లేని ఆడవాళ్ళలో ఏషియన్స్లో డైరెక్ట్ స్టేజ్ 4తో ప్రజెంట్ అవుతున్నారు కూడా ఓపీకి. సో కరెక్ట్ ఇది రీజన్ అని ఎవరైనా చెప్పలేకపోతుంది. సో థీరీస్ ఏంటి, అవి కాకుండా రేడాన్ గ్యాస్ అంటాము, అంటే మన ఎన్విరాన్మెంట్లో ఉన్న రేడాన్ గ్యాస్ కానీ, లేదంటే బయోమాస్ ఫ్యూయల్, అంటే ఇంట్లోనే మనం పాతకాలంలో అయితే కట్టెలు పోయి అవి వాడేవారు, వాళ్ళల్లో చూస్తాము. కొంతమంది అగరబత్తులు ఇవన్నీ పెట్టేస్తారు. సో ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్. సో ప్యాసివ్ స్మోకర్స్ కూడా కేర్ఫుల్గా ఉండాలి. పాసివ్ స్మోకర్స్ కూడా కంపల్సరీ కేర్ఫుల్గా ఉండాలి.